ఐ హ్యావ్ అ సర్ప్రైజ్ ఫర్ యూ. ఓకే. అది అండ్ దిస్ వన్ మనం తీసిన షార్ట్ ఫిల్మ్ డెమో. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ గో. యా. సో వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్ ఏముంటుంది? నేను నా మూవీ ట్రయల్స్ చేస్తాను, నువ్వు నీ జాబ్ ట్రయల్స్ చేస్తావు. బై ద వే నీకు ఓ విషయం చెప్పాలి. ఏంటి? నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్. థ్యాంక్స్. మన షూటింగ్ చాలా బాగా జరిగింది. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. ఆ క్షణం అన్నయ్య ఆలోచనలో పడ్డాడు. తన కెరీర్ గురించి. ఒకవైపు తనను మిస్ అవుతానేమోనన్న ఫీల్, మరోవైపు తన గోల్. ఆ రోజు నుంచి తను ఒక మంచి కథ రాసే పనిలో పడ్డాడు. వాళ్ళు మనుషులు మాత్రమే దూరం అయ్యారు కానీ మనసులు మాత్రం చాలా దగ్గరయ్యాయి. ఆ రోజు అన్నయ్య చెప్పిన కథ ప్రొడ్యూసర్కి చాలా నచ్చింది. ఆ హ్యాపీనెస్ని గౌతమితో షేర్ చేసుకోవడానికి కొన్ని రోజుల తర్వాత తనని కలిశాడు. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను గౌతమి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. మనకి భరించలేని బాధ కలిగిన, తట్టుకోలేని ఆనందం కలిగిన మన అనుకునే వాళ్ళతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అందుకే నీకు కాల్ చేశాను. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. యా, ఐ మీన్ నా కళ నెరవేరబోతోంది. మనం చేసిన డెమో ప్రొడ్యూసర్కి నచ్చింది. నాకు సినిమా ఛాన్స్ వచ్చింది. ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంటున్నావు? నీ కథలో హీరో హీరోయిన్ ఒకటి అవుతారా మరి? యా, ఆఫ్ కోర్స్. ఐ మీన్ ఆబ్వియస్లీ కలుస్తారు. హ్యాపీ ఎండింగ్ కదా. హ్యాపీ ఎండింగ్ కథల్లోనూ కళల్లోనూ కానీ నిజ జీవితాల్లో ఉండదేమో సీను. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు. సరే కానీ ఏదో మాట్లాడాలన్నావు. ఆనందాన్ని ఇచ్చే అవకాశం లేనప్పుడు బాధ పెట్టే హక్కు కూడా లేదు సీను. ఏంటి గౌతమి, ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు. ఆలస్యం అయిపోయింది సీను. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎక్స్ప్రెస్ చేయడం లేట్ అయినంత మాత్రాన ఎక్స్పైర్ అయిపోయిందనమాట. ప్రేమ అంటే ఎక్స్ప్రెస్ చేసేది కానీ ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు గౌతమి. అది మన మాటల్లోనూ చూపుల్లోనూ తెలిసిపోతుంది. మరంత ప్రేమ ఉన్నప్పుడు మా అమ్మ నాన్నలతో మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నావు? నిజమే, ప్రేమలో ఉన్నోడికి ధైర్యం ఉండాలంటారు. కానీ అది ప్రేమించే వ్యక్తికి చెప్పడానికి కాదు, వాళ్ళ పేరెంట్స్కి చెప్పడానికి. ఈ రోజు వరకు మన గురించి మీ పేరెంట్స్తో ఎందుకు మాట్లాడలేదో తెలుసా? ప్రేమించే అమ్మాయికి లవ్లో ప్యూరిటీ ఒకటే కావాలి, కానీ అదే వాళ్ళ పేరెంట్స్కి మాత్రం లైఫ్ లాంగ్ ప్యూరిటీ కావాలి. అది ఇప్పుడు నేను ఇవ్వలేను. నువ్వు రైటర్ విసీను, అందుకే కన్విన్స్ చేయగలవు. కానీ లైఫ్లో నువ్వు లవ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు ఇప్పటికీ తెలియడం లేదు సీను. నువ్వు నా జీవితంలోకి వచ్చాక చాలా మార్పు వచ్చింది గౌతమి. నీతో పరిచయం నాలో నాకే ఒక రచయితని పరిచయం చేసింది. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా మనసు మెదిలింది, నాకు భావం కలిగింది, నా కలం కదిలింది, కథగా మారింది. అసలు నేను ఇప్పుడు రాసుకున్న కథ ఏంటో తెలుసా? నిన్ను కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఇద్దరి మధ్య జరిగిన మూమెంట్సే. అసలు నువ్వు లేకుండా ఇన్నాళ్ళు ఎలా బ్రతికానా అనిపించింది. ఇప్పుడు నువ్వు లేకపోతే ఎలా బ్రతకాలా అనిపిస్తోంది.
సీను. బట్ ఐ మిస్ యూ గౌతమి. రావాల్సిన ట్రైన్ లేట్ అయిందని వేరే ట్రైన్లో వెళ్ళిపోవడానికి ప్రేమ అంటే ప్రయాణం కాదు గౌతమి, ప్రమాణం. నిజంగా నీ మనసులో నేనుంటే అసలు నువ్వు ఎంగేజ్మెంట్ని యాక్సెప్ట్ చేసేదానివి కాదు, నా కోసం వెయిట్ చేసేదానివి. నీకోసం ఎదురు చూసేంత ప్రేమ నాకున్నా వెయిట్ చేసేంత ఓపిక మా పేరెంట్స్కి లేదు సీను. ప్రేమకు కావాల్సింది ఓపిక కాదు, నమ్మకం. ఎంగేజ్మెంట్ని అవాయిడ్ చేయడానికి చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఏం చేయాలో తెలియక ఇంట్లో చెప్పేశాను. చాలా పెద్ద గొడవ జరిగింది. అబ్బాయి ఏం చేస్తాడని అడిగారు. సినిమాల్లో ట్రై చేస్తుంటాడని చెప్పాను. అమ్మకి హార్ట్ పెయిన్ వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. కానీ నేను ఎంగేజ్మెంట్కి ఒప్పుకోగానే నొప్పి తగ్గిపోయింది. అమ్మ కదా, నమ్మేశాను. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు సీను. నువ్వు ఒక్కసారి ఇంటికి వచ్చి మాట్లాడు, ఒప్పుకుంటారేమో. ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఆ నొప్పి మీ నాన్నకు వస్తుంది. అమ్మ నాన్నలు కదా, వాళ్ళు అలాగే ఉంటారు. నీకు విషయం చెప్పనా గౌతమి, లైఫ్లో సెటిల్ అయినోడు మాత్రమే పేరెంట్స్కి హీరోలాగా అనిపిస్తాడు. అదే సెటిల్ కాకపోతే హీరో కూడా జీరోలాగా కనిపిస్తాడు. లవ్ ఇస్ నాట్ జస్ట్ అ ఫీలింగ్ గౌతమి, ఇట్స్ ఆల్ అబౌట్ కేరింగ్ అండ్ షేరింగ్. బట్ పెళ్ళి అనే బాధ్యత తీసుకోవడానికి నాకు ఇంకా టైం కావాలి. కానీ నాకంత టైం లేదు సీను. నీకు టైం లేదు, నాకు టైం కాదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఈ మాట నువ్వు నన్ను మీ ఇంటికి మావిడాకులు కట్టక ముందు అడగాలి, తాంబూలాలు మార్చుకున్నాక కాదు. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. I love you, Sita. I love you, Sita. I love you, Sita. ఎందుకు చేసావు? గౌతమి ఒకసారి నేను చెప్పేది నీ ఎందుకలా ఫోన్ కట్ చేస్తున్నావు? ప్లీజ్ నా మాట విను. నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు. 2 daysలో నా పెళ్ళి. అన్నయ్యని ఎప్పుడూ ఆ స్థితిలో చూడలేదు. ఎంతో మెచ్యూర్డ్గా ఉన్నవాడిని కూడా ప్రేమ పిచ్చోడిని చేస్తుందని ఆ రోజు తెలిసింది. గౌతమికి పెళ్ళైపోతుందనే మాటని అన్నయ్య తట్టుకోలేకపోయాడు. చేతికొచ్చిన సినిమా ఛాన్స్ ఎక్కడ చేజారిపోతుందోనని ప్రొడ్యూసర్ని కలిసి మూవీ తొందరలోనే స్టార్ట్ చేద్దామన్నారు అనే గుడ్ న్యూస్ని అన్నయ్యకు చెప్దామని తిరిగి వస్తుంటే లైఫ్లో సక్సెస్ అయితే లవ్ని గెలుస్తాననుకున్నాను రా, కానీ లవ్ని గెలవలేక లైఫ్లో ఓడిపోతున్నాను.
తను నాకు ఇంకా లేదు అని తెలిసాక జీవితంలో ఏదో కోల్పోతున్నట్లు కాదురా, జీవితాన్ని కోల్పోతున్నట్లు అనిపించింది. తను పక్కనుంటే గట్టిగా కొట్టుకుని నా గుండె తను దక్కదంటే తట్టుకోలేకపోతోందిరా. నీ జీవితం నాలా కాకూడదు. ఐ మిస్ యూ బ్రో. బ్యాకప్ బ్యాకప్ బ్యాకప్. అన్నయ్యలా ఇంకెవ్వరికీ జరగకూడదని అనుకున్నాను, కానీ నువ్వు అదే చేస్తున్నావు. ప్రేమంటే ప్రాణం పోసేదే కానీ ప్రాణం తీసేది కాదురా. రవి, మనసులో ఇంత బాధ పెట్టుకొని మాతో ఎన్నాళ్ళు ఎలాగొన్నావురా? ఏమై ఉంటుంది వీళ్ళందరూ ఇలా ఉన్నారు? మా అమ్మ నాన్నలు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారా. నేను తప్పు చేశానురా. చదవాల్సిన టైంలో చదవలేదు, ఇప్పుడు చదువుదామంటే టైం లేదు. ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వచ్చేసాయి. ఈ టైంలో ఇలా జరిగిందేంట్రా? ఇలా అయితే నేను ఎగ్జామ్స్ రాయలేనురా. రేయ్, నువ్వు రాస్తావు, ఖచ్చితంగా పాస్ అవుతావు. హ? అదేలా ఇంత తక్కువ టైంలో? రవి, రాజా ఎగ్జామ్ నేను రాస్తాను, నా ఎగ్జామ్ రాజా రాస్తాను. రే, అలా అయితే నువ్వు ఫెయిల్ అవుతావు కదరా. పర్లేదురా, ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయొచ్చు.